హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం నిర్మిస్తున్న అండర్ పాస్లు, వంతెనలు పూర్తి కావడానికి వాహనదారులు సహకరించాలని నగర ట్రాఫిక్ పోలీసు విభాగం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ నెల 18 నుంచి వన్వేలోనే వాహనాలను అనుమతిస్తూ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తయ్యే 2 ఏళ్లు ఆంక్షలు అమల్లో ఉంటాయని వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ఈ మార్గంలో 4 షిఫ్టుల్లో 200 మంది సిబ్బందిని నియమించినట్లు చెబుతున్న జాయింట్ సిపి జోయల్ డేవిస్తో ప్రత్యేక ముఖాముఖి. కేబీఆర్ పార్కు చుట్టూ జంక్షన్ల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఎస్సిటీ పేరుతో 7 ఫ్లైఓవర్లు 7 అండర్ పాస్లను నిర్మిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పనులు జోరందుకోవడంతో వాహనదారులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ను వన్ వే చేయడానికి సిద్ధమయ్యారు. ఆగస్టు 18 నుంచి ఉదయం 6 గంటల నుంచి వాహనాల రాకపోకలకు సంబంధించి వన్ వేలో మాత్రమే అనుమతించబోతున్నారు. మరి దీనికి సంబంధించి ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి ఏర్పాటు చేశారు, వాహనదారులు ఎలాంటి సూచనలు పాటిస్తే వాళ్ళు అనుకున్న ప్రదేశానికి అనుకున్న గమ్యస్థానాలకు సులువుగా చేరుకోవచ్చని వివరించడానికి మనతో పాటు నగర జాయింట్ సిపి జోయల్ గారు ఉన్నారు. మరిన్ని వివరాలను అడిగి తెలుసుకుందాం. సార్, కేబీఆర్ పార్క్ చుట్టూ ఎస్సిటీ పేరుతో చేపట్టినటువంటి పనులకు సంబంధించి ట్రాఫిక్ వన్ వేకి సంబంధించి ఎలా అమలు చేయబోతున్నారు, మీకు ఎదురయ్యేటువంటి ప్రధాన సవాళ్ళు ఏంటి? అంటే ఆగస్టు 18 మార్నింగ్ 6 గంటల నుంచి ఇది అమలు చేయబోతున్నాము. ఈ హెచ్సిటీలు భాగంగా వర్క్ ఏదైతే ఉందో ఆ పనులు ఆల్రెడీ ప్రారంభమైనాయి. త్వరలోనే దాన్ని కంప్లీట్ చేయాలి అన్న ఉద్దేశంతో జనాలందరికీ ఆ ఫలితాలు త్వరగా అందించాలి, ఇక్కడ ఉన్న రోడ్ యూసర్స్ కమ్యూటర్స్కి త్వరలోనే ఈ ఫ్లైఓవర్స్ అండర్ పాసెస్ అందుబాటులో ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనుల్ని చాలా వేగవంతం చేస్తున్నారు. మేము కూడా దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి ఏం చేయవచ్చు అని నిర్ధారించి ఈ వన్ వే సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీనిలో సవాళ్ళు చూస్తే అంటే వాల్యూమ్ చాలా హెవీగా ఉంది. నార్మల్ టైంలోనే ఈ కేబీఆర్ చుట్టూ మనకి చాలా రద్దీ ఉంటుంది, మీరు చూసి ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 10-15 పిల్లర్స్ వర్క్ ప్రారంభమైనాయి, అది ఇంకా రద్దీ పెరిగిపోయింది. కానీ మనకి దాదాపు 110 పిల్లర్స్ వర్క్ గ్రౌండ్ చేయాల్సిన ఉంది. అలాగే అండర్ పాసెస్కి మొత్తం క్యారేజ్ వేలోనే తవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ చేసేటప్పుడు కంప్లీట్ గ్రిడ్ లాక్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ వన్ వే ఇంప్లిమెంట్ చేయబోతున్నాము. దీనిలో ప్రజలకి కొద్దిగా కన్ఫ్యూషన్ ఉండడానికి అవకాశం ఉంది ఫస్ట్లో. అందుకే రిపీటెడ్గా మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా, ఎఫ్ఎం ద్వారా, అదర్ వీడియోస్ ద్వారా ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాము. సో ఎంత త్వరగా ప్రజలు అర్థం చేసుకొని దాన్ని పాటిస్తున్నారో అంత త్వరగా ఈ కంజెషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. కేబీఆర్ పార్క్ చుట్టూ ఇందాక మీరు అన్నట్టు చాలా ఎప్పుడు నిత్యం రద్దీగా ఉంటుంది. సో వన్ వే చేసినట్లయితే వాహనదారులు సులువుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా, లేదంటే మరింత ఇబ్బంది పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంట? అంటే వన్ వే ఇంప్లిమెంట్ చేసే కొన్ని రోజుకి కొన్ని కన్ఫ్యూజన్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఎక్కడ వాళ్ళు లెఫ్ట్ తీసుకోవాలి, లేన్ చేంజింగ్ ఎక్కడ చేయాలి, ఎక్కడ వాళ్ళు మెర్జ్ అవ్వాలి, రోడ్ నెంబర్ 2 బంజారాల్స్ నుంచి వచ్చి రోడ్ నెంబర్ 45కి వెళ్ళాలంటే వాళ్ళు లెఫ్ట్లో రావాలా, వాళ్ళు రైట్లో రావాలా, ఇలాంటి కొన్ని కన్ఫ్యూజన్ ఉండడానికి అవకాశం ఉంది. ఒక 15 రోజుల లోపల వాళ్ళకి ఈజీగా తెలుసుకుంటారు మనం ఎక్కడ ఏ రోడ్ వాడితే బెటర్, ఎక్కడ మెర్జ్ అవుతే బెటర్, ఎక్కడ లేన్ చేంజింగ్ చేయాలి. ఇవి తెలుసుకున్న తర్వాత కొద్దిగా సులభంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అండ్ మనకి సిగ్నల్స్ అన్నది వన్ వేలో ఉండదు, ఓన్లీ పెడస్ట్రియన్కి మాత్రం సిగ్నల్ ఆపరేట్ చేస్తాం కాబట్టి ఆ కంజెషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. ఏప్రిల్ నుంచి మనం 2 సార్లు ట్రయల్ రన్ చేసాం. ట్రయల్ రన్లో ఎలాంటి విషయాలు గుర్తించారు? ఈ ప్రాజెక్టు సక్సెస్ఫుల్గా కావడానికి వన్ వే మార్గం చాలా సులభతరంగా ఉంటుందా? అంటే వన్ వే మార్గం అన్నది తప్పదు. ఇప్పుడు మనము ఇంట్లో ఉన్న ఇంటిని రెనోవేట్ చేయాలంటే ఎలా మనము ఒక రూమ్ లేకపోతే 2 రూమ్లు మనం ఉండి మిగతా ప్లేసెస్లో సులువుగా పని జరగడానికి అవసరమని మనం కొద్దిగా పెయిన్ తీసుకుంటామో, ఇది కూడా అంతే. ఇది కూడా వితిన్ 1.5 ఇయర్స్లో ప్రజలకి ఒక మంచి ప్రాజెక్ట్ అందుబాటులో రాబోతుంది. సో అది నిర్మాణం చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు అన్నది తప్పదు. దానిలో కూడా ఇప్పుడు ఇబ్బందులు ఎందుకంటే రోడ్డు వెడల్పు చేసే పరిస్థితి లేదు, కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది డిలే అయ్యే అవకాశం ఉంది. సో ప్రాజెక్ట్ని డిలే చేయలేము, ప్రజలకి మంచి ప్రాజెక్ట్ కాబట్టి అందుబాటులో తీసుకురావాలి. సో ఈ టైంలో ఆప్టిమంగా క్యారేజ్ వేని ఎలా యూజ్ చేయాలి, రోడ్ని ఎలా యూజ్ చేయాలన్నది మేము నిర్ధారించి ఈ వన్ వే సిస్టమ్ యూస్ అవుతుంది. లేకపోతే కంప్లీట్ గ్రిడ్ లాక్ అయిపోతుంది. ఈవెన్ సైబరాబాద్లో ఈ ప్రమాదం అక్కడ ఉన్న ఎంప్లాయీస్ మీద కూడా
ఇబ్బంది ఉంటుంది, అదర్ చుట్టుపక్కనే ఉన్న కాలనీస్ కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఈ వన్ వే సిస్టమ్ కొంత వరకు రిలీఫ్ ఇస్తుందని అనుకుని ముందుకెళ్తున్నాం. అంటే ట్రయల్ రన్లో ఎలాంటి విషయాలు గుర్తించారు సార్ మీరు? ట్రయల్ రన్లు ఎక్కడెక్కడ పెడస్ట్రియన్ సిగ్నల్ టైమింగ్ ఇవ్వాలన్నది గుర్తించినాము, ఎక్కడ మీడియన్ ఓపెనింగ్ చేసి లేన్ చేంజింగ్ ఇవ్వాలన్నది గుర్తించినాము, ఆర్టీసీ బస్సెస్ వాళ్ళు రీరూటింగ్ ఎలా చేయాలన్నది గుర్తించినాము, చుట్టుపక్కనే కాలనీలు ఎక్కడ కంజెషన్ అవుతుంది అన్నది గుర్తించినాము. అలాగే ఈ మర్జింగ్ పాయింట్స్లో ఇంజనీరింగ్ ఇంప్రూవ్మెంట్స్ ఎక్కడెక్కడ చేయాలన్నది గుర్తించినాము, ఎక్కడ రోడ్ ఇష్యూస్ వల్ల ఎక్కడ ప్రాబ్లం అవుతున్నాయి అన్నది గుర్తించినాము. అలా డిఫరెంట్ విషయాలు ఇక్కడ రోడ్ కేబీఆర్ పార్క్ వాకర్స్కి ఏం ప్రాబ్లం అవుతుంది అన్నది గుర్తించినాము. చుట్టుపక్కనే ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళకి అంబులెన్స్ వెళ్ళాలంటే ఏం ఇష్యూస్ అన్నది గుర్తించినాము. ఇలా డిఫరెంట్ ఇన్పుట్స్ తీసుకొని దాన్ని వీలైన వరకు దాన్ని క్లియర్ చేసుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నాం. సాధారణంగా మన 2 షిఫ్ట్లో ఇక్కడ 3-4 సిబ్బంది ఉంటేనే చాలా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. అలాంటిది మొత్తం వన్ వే చేయడం సంబంధించి ఎంతమంది మన సిబ్బందిని డిప్లాయ్ చేస్తున్నాం, ఎన్ని షిఫ్ట్లో వాళ్ళు ఈ వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసుకుంటారు? సిబ్బందిలు చాలామంది, మోర్ దాన్ 200+ సిబ్బందిని మేము డిప్లాయ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడైతే 2 షిఫ్ట్లు పనిచేస్తారు మా సిబ్బందిలు. ఈ ఇంప్లిమెంట్ చేసే టైం నుంచి కొన్ని రోజులకి 4 షిఫ్ట్లు పనిచేస్తాము. 24/7 ఇక్కడ ఉండే విధంగా చూసుకుంటాము. అలాగే కెమెరాస్ టెంపరీగా ఇన్స్టాల్ చేస్తూ ఉన్నాము ఎక్కడైతే లేదో. హైరైజ్ కెమెరాస్ కంటిన్యూస్ మానిటరింగ్కి అది కూడా ఆల్రెడీ డిప్లాయ్ చేస్తున్నాము. డ్రోన్స్ కూడా దీనిలో డిప్లాయ్ చేస్తున్నాము. సో కంటిన్యూస్ మానిటర్ చేసి ప్రజలకి ఎంతవరకు ఇబ్బందుల్ని తగ్గించవచ్చో అంతవరకు ఇబ్బందిని తగ్గించి వాళ్ళకి ఆ కమ్యూటర్స్కి ప్రాబ్లం లేకుండా చూసుకుంటాం. పంజాగుట్ నుంచి వచ్చేటువంటి ఒక వాహనదారుడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పోవాలంటే సులువుగా ఏ విధంగా వెళ్ళాలి, మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉందంటారా? పంజాగుట్ట నుంచి వచ్చి వాళ్ళు రోడ్ నెంబర్ 45 వెళ్ళాలంటే ఎన్టీఆర్ భవన్ నుంచి లెఫ్ట్ తీసుకొని కేబీఆర్ తిరిగి 45కి వెళ్ళాలి. లేదు 36 వెళ్ళాలంటే వాళ్ళు కేబీఆర్ చుట్టూ తిరిగి కూడా రావచ్చు. లేదంటే శ్రీనగర్ కాలనీ నుంచి ఇందిరానగర్ గడ్డ, వెంకటగిరి క్రాస్ రోడ్డు, అట్లా డైమండ్ హౌస్ నుంచి వాళ్ళు అల్కజార్ ప్లాసా వైపు నుంచి వెళ్ళిపోవచ్చు. వాహనదారులు 2 ఏళ్ల పాటు ఈ ట్రాఫిక్ ఆంక్షలు పాటించాల్సిందేనా? ఈ ప్రాజెక్ట్ ఎప్పటి వరకు కంప్లీట్ అవుతుందో అప్పటి వరకు ఈ ఆంక్షలు ఉంటాయి. అమలు చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు చెప్పబోతున్నారు? సైన్ బోర్డుల విషయంలో వాహనదారుడికి స్పష్టమైనటువంటి సూచికలు కనిపిస్తాయా? అంటే ఆల్రెడీ ట్రయల్ రన్లోనే మేము నిర్ధారించినాం ఎక్కడెక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి, అది ఏ కలర్లు ఉండాలి, ఎంత సైజులు ఉండాలి, ఇవన్నీ కొద్దిగా మేము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లు కొన్ని చేసుకున్నాం ఎన్ని చేయాలన్నది. అలాగే చుట్టుపక్కనే కూడా అప్రోచ్ రోడ్స్లో కూడా ఎలా సైనేజెస్ ఉండాలన్నది నిర్ధారించినాము. వాహనదారులకి ఏంటంటే ఈ రాంగ్ రూట్ టెంప్టేషన్ ఎక్కువ ఉంటుంది. బికాస్ 2 రోడ్డు పక్కనే ఉన్న రోడ్డుకి రావాలంటే కూడా తిరిగి కొంతమందికి రావాల్సిన అవసరం ఉంటుంది. సో అప్పుడు రాంగ్ రూట్లు వెళ్ళిపోతామని ఎవరైనా వస్తే ప్రమాదం అయ్యే అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్కసారి రద్దీ తక్కువ ఉన్నప్పుడు ఫుల్ 4 లేన్ కూడా ఓపెన్ ఉంటుంది. సో చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతామని స్పీడ్గా వెళ్ళే అవకాశం కూడా ఉంది. దానిలో కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు ట్రాఫిక్ పోలీస్ వారు ఒక సూచనల్ని పాటించి ట్రాఫిక్ లాస్ని కూడా, రూల్స్ని కూడా మీరు వైలేట్ చేయకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. సో ఇది విన్నారు కదా, కేబీఆర్ పార్క్ చుట్టూ సులభంగా వాహనదారులు తమ గమ్యస్థానాలను చేరుకోవాలంటే పోలీసుల సూచనలు తప్పకుండా పాటించాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం వాహనదారులకు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎంతో సదుపాయంతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు కనుక సకాలంలో పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాము. అందుకని వన్ వే మార్గం తప్పదు. పూర్తి స్థాయిలో కేబీఆర్ పార్కు చుట్టూ ఏర్పాటు చేసినటువంటి వన్ వే మార్గంలో ప్రయాణించక ఈ 2 ఏళ్లు ప్రయాణించక తప్పదని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. కెమెరామెన్ రమణ మహేష్తో సతీష్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.